మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నాతో పాటు మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడటానికి మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎనర్జీ సందీప్ కుమార్ సుల్తానియా గారు, సింగరేణి సిఎండి బలరాం నాయక్ గారు, ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ గారు, ఎస్పీడీసీఎల్ సిఎండి ముషరఫ్ గారు, అట్లాగే ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి గారు, రెడ్కో విసిఎండి వినీలా గారు, మేమందరం కలిసి మీకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి న్యూ ఎనర్జీ పాలసీకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది దీనికి సంబంధించినటువంటి ఇండస్ట్రీ పెద్దలతో కానీ లేకపోతే రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీని పెద్ద ఎత్తున రావాలని కోరుకునేటువంటి వారి అందరి ఆలోచనలు తీసుకోవటమే కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి వాళ్ళందరి ఆలోచనలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతోనే స్టేక్ హోల్డర్స్ మీటింగ్ అని పెట్టి వారందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించి వారి సలహాలు సూచనలు తీసుకోవటం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, దేశం అంతా కూడా మనం అందరం మాట్లాడుకునేదే. రెన్యూవబుల్ ఎనర్జీ, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్ తరాలకి చాలా అవసరం. ఇప్పుడు ఉన్నటువంటి థర్మల్ పవర్ పొల్యూషన్ నుంచి ఈ సమాజాన్ని కాపాడటం కోసం ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణవేత్తలు కానీ లేకపోతే సామాజిక స్పృహ ఉన్నటువంటి పాలకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఈ రెన్యూవబుల్ ఎనర్జీలోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్ళాలని చెప్పి దేశాలు ముందుకు పోతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా భారతదేశంలో కూడా మన పాలకులు ఉన్నటువంటి డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో రెన్యూవబుల్ ఎనర్జీ పైన దృష్టి సారించి ముందుకు తీసుకొని పోవాల ఆలోచనతో చాలా సదస్సులు జరుగుతూ ఉన్నాయి. మనకు కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇప్పుడున్నటువంటి డిమాండ్ 15,623 మెగావాట్ల డిమాండ్ నుంచి భవిష్యత్తులో 2029-30 కల్లా 24,215 మెగావాట్ల డిమాండ్కి ఈ రాష్ట్రం అవసరం పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ఇంకా 2035 వరకు వెళ్ళే వరకు 31,809 మెగావాట్ల అవసరం ఈ రాష్ట్రంలో విద్యుత్ అవసరం ఉంటుందని లెక్కలు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. సో పెరుగుతున్నటువంటి డిమాండ్, ఉన్నటువంటి కాలుష్యం, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ డిమాండ్ని అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా
దాదాపు 20,000 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని మన రాష్ట్రంలో తయారు చేసుకోవాలి, ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వాతావరణాన్ని తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతోనే ఒక న్యూ ఎనర్జీ పాలసీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోతూ ఉంది. దీనిపైన మేము చాలా స్టడీ చేశాం. మా శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా బాగా స్టడీ చేశారు. ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాబోయేటువంటి భవిష్యత్ తరాల్లో ఇంకా కొత్తగా వచ్చేటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించినటువంటి టెక్నాలజీ, వీటన్నిటిని కూడా స్టడీ చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని మౌలికమైనటువంటి సదుపాయాలతో ఈ పరిశ్రమని ఇక్కడికి ఆహ్వానించడం కోసం పెద్ద ఎత్తున ఒక న్యూ ఎనర్జీ పాలసీ, కొన్ని ఇన్సెంటివ్స్ కానీ, కొన్ని ప్రోత్సాహకాలు, ఇక్కడటువంటి ఒక ఇండస్ట్రీ ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టించి పెద్ద ఎత్తున ఆహ్వానించాలనేటువంటి ఆలోచనతోనే ఇవాళ ఈ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ కూడా జరపడం జరిగింది. సరే, న్యూ ఎనర్జీ పాలసీ సంబంధించి మేము కొన్ని సూచనలు వారికి చేశాం. ఎలా ఉంటే బాగుంటుందని కొన్ని ఆలోచనలు వాళ్ళతో కూడా పంచుకున్నాం. వాళ్ళు కూడా చాలా వరకు వారి వారి అనుభవాల దృష్ట్యా, అనేక రాష్ట్రాల్లో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని, ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ గుర్తించి కొన్ని సలహాలు, సూచనలు వాళ్ళు కూడా చేశారు. వారు చేసినటువంటి ప్రతి అంశాన్ని కూడా మా శాఖకు సంబంధించినటువంటి అధికారులన్నీ స్పష్టంగా రాసుకొని ఆ అంశాలని, మేము తయారు చేసిన అంశాలని పొందుపరిచి భవిష్యత్తులో క్యాబినెట్ దృష్టికి తీసుకొని వచ్చి క్యాబినెట్లో ఫైనల్ అప్రూవల్ తీసుకున్న తర్వాత న్యూ ఎనర్జీ పాలసీని త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. ఈ న్యూ ఎనర్జీ పాలసీ డెఫినెట్గా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చేటువంటి క్రమంలోనే ఈ న్యూ ఎనర్జీ పాలసీ ఉండబోతూ ఉంది. సరే, ఇప్పటికే మీ అందరూ తెలిసిందే, న్యూ ఎనర్జీ పాలసీలో మేము మహిళలకి కొద్దిమందికి పిఎం కుసుమ్ కార్యక్రమంలో వచ్చినటువంటి స్కీమ్స్లో 4,000 మెగావాట్లకు సంబంధించి ఒక 1,000 మెగావాట్స్కి ఇప్పటికే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఎంఓఐ చేసినటువంటి విషయం కూడా మీకు తెలిసిందే. అట్లాగే కొన్ని గ్రామాలని పైలట్ ప్రాజెక్టులుగా తీసుకొని పూర్తిగా వ్యవసాయానికి సంబంధించిన పంప్ సెట్లు కానీ, గ్రామానికి సంబంధించినటువంటి అన్ని ఇళ్లపైన సోలార్ సంబంధించి రూఫ్ టాప్ సోలార్లకి చేయాలని ఒక పైలట్ ప్రాజెక్ట్స్గా కొన్ని టేకప్ చేస్తున్న సంగతి కూడా మీకు తెలిసిందే. అంతిమంగా పవర్ సర్ప్లస్గా ఉండేటట్టుగా ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నాం. భవిష్యత్తులో వచ్చేటువంటి డిమాండ్ కూడా దృష్టిలో పెట్టుకొని దాని సరిపోయేంత పవరే కాకుండా ఇంకా అవసరం అయితే బయట రాష్ట్రాలకు కూడా ఈ రాష్ట్రం పవర్ని అమ్ముకునే, అంటే అమ్మి కొంత లాభాలు గడించే స్థాయికి కూడా, ఆ దిశలో కూడా ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోవాలనే ఆలోచనతోనే ఓ మంచి పాలసీ తీసుకొని వస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మేము ఆశించిన మేరకు ఇవన్నీ జరిగితే రాష్ట్రం ఓ మంచి పవర్ సర్ప్లస్ స్టేట్గా ఉండబోతుందని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. సరే, మనకు కూడా ఇప్పుడు సహజంగా ఉన్నటువంటి ఉన్న పరిస్థితుల్లోనే పెరుగుతున్నటువంటి డిమాండే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి కొత్త నిర్ణయాల వల్ల కూడా పవర్ కన్జంప్షన్ డిమాండ్ కూడా పెరుగుతూ ఉంది. ఉదాహరణకి ఫ్యూచర్ సిటీ కానీ, లేకపోతే ఫార్మా సిటీ కానీ, ఎన్హాన్స్డ్ ఉన్నటువంటి మిగతా కనెక్టివిటీ, మెట్రో రైలుకి సంబంధించినటువంటి యాక్టివిటీ కానీ, లేకపోతే రకరకాలుగా RRR తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కానీ, వీటన్నిటి వలన కూడా భవిష్యత్తులో ఇంకా పవర్ కన్జంప్షన్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి సరిపోయేంత పవర్ తీసుకొని రావాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. అట్లాగే
ఈ స్టేక్ హోల్డర్స్లో చాలామంది పెద్దలు, ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించిన అసోసియేషన్స్, సిఐఐ వాళ్ళు, ఫిక్కీ వాళ్ళు, తర్వాత తెలంగాణ సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి వాళ్ళు, లేకపోతే సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్టీపీసీ, యాక్సిస్ ఎనర్జీ లాంటి వాళ్ళు, ఎనర్జీ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలపర్స్ అండ్ ఎక్స్పర్ట్స్, రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్స్ కూడా, గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలామంది దీంట్లో పాల్గొన్నారు. వారందరి అభిప్రాయాలు కూడా మేము తీసుకొచ్చినటువంటి అంశాలను ఏకీభవిస్తూనే ఇంకా కొన్ని సలహాలు సూచనలు చేశారు. వాటిని కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు పోతా ఉన్నామని చెప్పడం కోసం మీ అందరినీ ఆహ్వానించి ఈ విషయాలు చెప్తా ఉన్నా. కొద్ది రోజుల్లోనే మేబీ ఇన్ వెరీ ఫ్యూ డేస్ యూ ఆర్ గోయింగ్ టు సీ ద న్యూ ఎనర్జీ పాలసీ. అట్లాగే ఈ ఈ మొత్తం న్యూ ఎనర్జీ పాలసీని తయారు చేయటానికి ఎనర్జీ శాఖకు సంబంధించిన అధికారులంతా కూడా మంచి కసరత్తు చేశారు. ఈ కసరత్తు సంబంధించి కొన్ని నిర్ణయాలు సరే అని ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, డిస్కమ్స్ సిఎండీలు కానీ, మా ట్రాన్స్కో సిఎండి, రెడ్కో వాళ్ళు కానీ చాలా దృష్టి సారించి నిర్ణయాలు చేయటం వల్ల కూడా కొంత మంచి రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని అంశాలు హైబ్రిడ్ టెక్నాలజీస్, నెట్ మీటర్కి సంబంధించి, అంటే తీసుకొచ్చే ఈ సోలార్ సంబంధించి సోలార్ పవర్ కానీ, ఫ్లోటింగ్ సోలార్ కానీ, పంప్డ్ స్టోరేజ్ కానీ, లేకపోతే బ్యాటరీ ఛార్జింగ్ కానీ, లేకపోతే హైడ్రోజన్ పవర్ కానీ, ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఈ రాష్ట్రంలో ప్రతిదాన్ని తీసుకొని రావాలనేది ఆలోచన మాకు. అయితే తీసుకొచ్చే క్రమంలో కొన్ని అంశాలని మేము కొంత వాళ్ళు ముందు పెట్టినప్పటికీ క్యాబినెట్ ఫైనల్గా అప్రూవ్ అయ్యి వాటి స్టాంప్ అయిన తర్వాతనే మేము ఎనర్జీ పాలసీ ఏంటనేది బహిరంగంగా చెప్పగలనని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే మా సింగరేణికి సంబంధించి కూడా ఇవన్నీ చెప్పాలని ఆలోచన ఉంది కానీ, బట్ until unless it has been stamped by the cabinet, I don't think that I can reveal all those things. ఇవాళ వాళ్ళ సలహాలు తీసుకున్నా మేము తయారు చేసాం. ఇది ఒకటే మీ దృష్టి. బట్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ, అవర్ న్యూ ఎనర్జీ పాలసీ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఇన్నోవేటివ్. Yeah. See, when we are going to produce power, obviously we will be planning even for the transmission also. Obviously we will be planning even for the transmission also. And what is the amount is required, that depends upon day-to-day exercise and timely decisions we will be taking it. Money is not at all a constraint for us. So we are seriously planning even for the transmission also. As of now, the power it depends. Sometimes, whenever the demand is very peak, particularly in summer areas, those times people are buying from the department is buying from the exchange from minutes, sometimes only for few hours, few minutes also. That will not totally, no.
థర్మల్ కూడా ప్లాన్ ఉంది. ప్లాన్ ఉన్న వాటిలో కొన్ని మేము ఆల్రెడీ రామగుండం సంబంధించి ఒకటే థర్మల్ పవర్ ప్లాంట్ చెప్పేశాను ఇంతకుముందు గతంలో. టుడే ది స్టేక్ హోల్డర్స్ మీటింగ్ ఇస్ ఎక్స్క్లూజివ్ ఓన్లీ ఫర్ ది renewable energy కాబట్టి I am trying to give that information. Even thermal also there are some plans, of course, yes. కరెంట్ ఛార్జీలు సంబంధించి ఆల్రెడీ మేము చెప్పాము, పెంచట్లేదు ఈ సంవత్సరంలో. ఈ డిమాండ్ ఎంత ఉన్నా కానీ దాన్ని సరిపోయేంత పవర్ సప్లై చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గేరపై ఉంది. నాట్ అట్ ఆల్ ఎన్ ఇష్యూ. ఆఫ్ కోర్స్ ఎస్, స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మేము కొన్ని చోట్ల వేర్ ఆల్ ఇట్ ఈస్ ఫీజిబుల్. మేము జెన్కో నుంచి యు ఆల్ అవేర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ ఎక్స్పర్టైజ్ ఉంది. దీంట్లో కూడా డెఫినెట్గా కొన్ని చోట్ల స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా తీసుకుని చేస్తారు. యాజ్ ఆఫ్ నౌ దేంట్లో అది ఇప్పుడే చెప్పలేము కదా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడే చెప్పలేము కదా. ఇక్కడ ఒకటే కాదు, ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఈవెన్ స్టేట్లోనే కాకుండా బయట కూడా ఎక్కడైనా అవకాశాలు ఉంటే, బయట రాష్ట్రాల్లో కూడా అవకాశాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలతో కూడా జేవీ చేసుకొని పవర్ని ప్రొడక్షన్ను చేసుకోవటానికి కూడా సిద్ధంగా ఆలోచన చేస్తూ ఉంది. ఉదాహరణకి రాజస్థాన్ లాంటి స్టేట్ హ్యాస్ కమ్ ఫార్వర్డ్ టు హ్యావ్ ఎ జేవీ విత్ అస్. అట్లాగే కొన్ని హిమాచల్ ప్రదేశ్ లాంటి దాంట్లో హైడల్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి అవకాశాలు ఉంటే దాన్ని కూడా స్టడీ చేయమని చెప్పాము. అట్లాగే ఈ ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించి కొత్తగా చాలామంది యంగ్స్టర్స్ విత్ దేర్ ఇన్నోవేటివ్ ఐడియాస్తో దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. సో స్టార్టప్స్ కూడా ఎంకరేజ్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. కొద్ది రోజుల్లో దాని మీద కూడా పాలసీ డెసిషన్ తీసుకొని స్టార్టప్స్ సంబంధించి కొంత అమౌంట్ కూడా వాళ్ళు పెట్టేసి ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాం. Of course, yes. Is it viable for Telangana because land prices are very high in Yes, viable అంటే ఎక్కడైతే ల్యాండ్స్ ఆ తక్కువ ధరలో దొరికితే అక్కడ చేసుకుంటే వైబిలిటీ ఉంటుంది. ఈ బంజారాల్స్ హైదరాబాద్ చుట్టూ అంటే అది వైబిలిటీ కాదు. అమ్మా, that they will study it very soon. It's already in the process. It's already in the process. See, 10 years మీ అందరూ తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల్లో there is no energy policy at all. వాళ్ళు ఏం చేయలేకపోయారు కాబట్టి ఈ పరిస్థితి ఉంది. సో దాన్నే ఇంకా చూసుకుంటూ మేము ఉండలేము కదా. వీ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ద స్టేట్ అండ్ వీఆర్ గోయింగ్ హెడ్. థ్యాంక్ యూ అమ్మా, బాయ్.